హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రైటర్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక తమిళ్లో మూవీ, సముద్రకని యాక్ట్ చేసిన మూవీ. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎంత క్రైమ్ అంటే ఇంత క్రైమ్ కాదు. ఇది మాటల్లో చెప్పలేనిది, మనసుల్లో నలిగిపోని ఇలాంటి క్రైమ్. ఒక సాధారణ కానిస్టేబుల్గా ఉన్న మన సముద్రకని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఉన్న కష్టాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇలా కాపాడే ప్రయత్నమే ఈ మూవీ అని చెప్పచ్చు. ఇతను ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్న సమస్య ఈ మూవీ మెయిన్ థీమ్ అని చెప్పాలి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి ప్రెజర్ వల్ల చనిపోతున్న కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, అసలు వాళ్ళందరికీ యూనియన్ ఉండాలనేది ఈ మన చేసే హీరో మెయిన్. అలా చేసే ప్రయత్నంలో కొత్తగా ఒక అతను జాయిన్ అవుతాడు. ఇతనికి మంచి రిలేషన్ ఏర్పడు. అలానే ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉన్న యూనియన్ కేసు హియరింగ్ వస్తుంది. అక్కడ సబ్మిట్ చేసినటన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత 1 వీక్ డేట్ ఇస్తుంది జడ్జి. అది తెలుసుకున్న ఏసీ వచ్చి దాన్ని చించేసి కొడతాడు సముద్రకని. ఎంత పరువు పోయిన, ఎంత బాధ ఉన్నా కూడా అందరికీ న్యాయం జరుగుతుందని వాళ్లకు అతన్ని చూసినప్పుడు కానిస్టేబుల్కి ఉన్నప్పుడు ఆ బాధ అంతా మర్చిపోతాడు. ఇంకొక విషయమే ఏంటంటే, అతను 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి వెరీ యంగ్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వాళ్ళ బాబుకు ఏదో ఇవ్వాలని వెళ్తే అప్పుడు మీ తాతయ్య కూడా పోలీసేనా అంటారు. అంత ఫన్నీగా ఉంటుంది. వాళ్ళ మొదటి ఆవిడకు భయపడి వాళ్ళ 2వ ఆవిడను వాళ్ళ ఆవిడ ముందు ఎక్కించుకోకపోవడం వెరీ ఫన్నీ సీన్లు అనిపిస్తాయి మనకు. అలానే ఇలాంటి తప్పు చేసిన మన సముద్రకనిని సడన్గా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది ఒక పనిష్మెంట్ లాంటిదని చెప్పచ్చు. అయితే అక్కడికి వెళ్ళిన ఈ సముద్రకని సడన్గా జాయిన్ అయిన నెక్స్ట్ రోజే ఒక లార్జీ డ్యూటీ వేస్తారు. అక్కడ డ్యూటీ ఒక యంగ్ కుర్రాడు తప్పించుకోయే ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు కొట్టకుండా, ఎప్పుడు చేయని, ఒకరి మీద ఒక మాట అనని, ఒకరిని కొట్టని ఈ వ్యక్తి ఆ కుర్రోడిని బాది లోపల పెడతాడు. అసలు ఏంటో కేసు అర్థం కాని ఇతను వెంటనే ప్రెస్కు డీటెయిల్స్ ఇచ్చి అతని గురించి ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో బయటికి రావడంతో ఒక్కసారిగా డీసీ వాళ్ళంతా అలర్ట్ అయ్యి అతన్ని కోర్టులో సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దానికి మనకు ఏదో ఏదో అతన్ని బయటేస్తున్నామని తెలియదు అని ఓ పక్క చేస్తుండగా సడన్గా ఆ స్టేషన్లో ఉన్న రైటర్ ఒక దాని గురించి రాసుకొని రమ్మంటే దాని గురించి సరిగా రాసుకోరు. క్రైమ్ సీన్ దాని గురించి ఇతను ఆల్రెడీ పాత స్టేషన్లో రైటర్ కావడం వల్ల నువ్వు రాసుకొని రా అని డీసీ చెప్పడం వల్ల ఒక్కసారిగా ఐఏఎస్ మాటలు విని క్రైమ్ సీన్ వేరే లెవెల్లో రాస్తారు. అతనికి తెలియనిది ఏంటంటే, అతను ఉన్న లార్జీలో ఉన్న అతని గురించి ఆ క్రైమ్ సీన్ని క్రియేట్ చేశాడని తెలియదు. ఎంత క్రియేటివ్గా ఉంటుందంటే అంత క్రియేటివ్గా ఉంటుంది. అదే క్రైమ్ సీన్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఇతనికి ఇప్పుడు అర్థమైపోతుంది, అరే నా వల్ల ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన ఇతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని చేసే ప్రయత్నం మనకు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి.
ఎంత రిస్క్ అయినా తీసుకొని బయటికి తెచ్చే ప్రయత్నంలో ఇతనే షూట్ చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు షూట్ చేయాల్సి వస్తుంది, అతను ఎందుకు జైల్లోకి వెళ్ళాడు అనేది నేను ఒక్క మాటలో చెప్తే అది అది మీకు థ్రిల్లింగ్గా అనిపించదు. జైల్లో ఉన్నప్పుడు అతను పాత స్టేషన్లో కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ వచ్చి అడుగుతాడు, సార్ మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను సార్. గర్వపడాల్సింది నన్ను చూసి కాదు, ఏదైతే నేను పాతగా యూనియన్ కావాలని ప్రయత్నించానో అది మళ్ళీ నువ్వు స్టేషన్లోకి వెళ్ళి దాన్ని సబ్మిట్ చేసి దాన్ని ఎలాగైనా ట్రై చేసి మనకు వచ్చేలా చెయ్యి, అదే నువ్వు చేయాల్సిన మంచి విషయం అని చెప్తారు. అసలు ఎందుకు వీళ్ళంతా కక్ష కట్టి ఇతని మీద ప్రెషర్ చేస్తున్నారు అంటే, వీళ్ళు క్యాస్ట్లోని తర్వాత వాడు చిన్న స్థాయి అని, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వీళ్ళు మనకంటే గొప్పోళ్ళు అయిపోతారని ఒక ఇన్ఫీరియారిటీలో ఉన్న వీళ్ళంతా కలిసి చిన్న వాళ్ళను చంపేసే ప్రయత్నంలో ఒక అమ్మాయిని కూడా చంపేయడం వల్ల వచ్చిన ఈ కారణాల వలన ఎవరిని ఎదగనివ్వరు. ఇలాంటి బేస్తో వచ్చిన మూవీ ఈ క్రైమ్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో రైటర్ అనే పేరుతో ఉంది, తెలుగులోనే ఉంది. తప్పక చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.